నమస్తే. నా పేరు విజయలక్ష్మి. వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూలై 19వ తేదీ నుండి జూలై 25వ తేదీ వరకు తులా రాశి వారికి గోచార వార ఫలితాలు సమగ్రంగా తెలుసుకుందాం ఇందులో. ఆహ్, ఈ అయితే ఈ తులా రాశి వారికి ఈ వారంలో చంద్రుని సంచారం వ్యయస్థానం 12వ ఇల్లైన కన్యా రాశి నుండి ప్రారంభమై జన్మరాశి మీదుగా ద్వితీయ స్థానమైన వృశ్చిక రాశిలోనికి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వరకు సాగుతుంది చంద్ర సంచారం. ఈ వారంలో గ్రహాల అమరిక అత్యంత శక్తివంతంగా ఉంది. మీ రాశ్యాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి 11వ ఇంట, రాజ్యస్థానమైన 10వ ఇంట ఉచ్చగురుడు రవితో కలిసి ఉండటం వల్ల కెరీర్ పరంగా విపరీతమైన మార్పులు రాబోతున్నాయి. అయితే 8వ ఇంట కుజుడు, 6వ ఇంట వక్రి శని సంచారం వల్ల కొన్ని విషయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రత్యేక గోచార గ్రహాల కూటమికి దృష్టి ఆధారంగా ఏ గ్రహం వల్ల ఏ ఫలితం లభిస్తుందో అన్ని రంగాల వారికి కూడా వివరించుకుందాము ఇందులో. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, మీ స్నేహితులకి కూడా ఫార్వర్డ్ చేయగలరు, కామెంట్ చేయగలరు. ఇక ఉద్యోగస్తులకైతే కనుక కెరీర్ పరంగా చూసుకుంటే కనుక ఉన్నత విద్యకు కానీ హైయర్ ఎడ్యుకేషన్కి కానీ రాజ్యస్థానమైన 10లో ఉచ్చ గురుడు తులారాశి వారికి రవి కూటమి ప్రభావం రవితో కలిసి ఉన్నాడు. ఉద్యోగస్తులకు ఈ వారం అత్యంత అద్భుతంగా ఉంటుందని చూడంగానే చెప్పచ్చు. కార్యాలయంలో మీ అధికారం హోదా పెరుగుతాయి. పై అధికారుల నుండి కూడా మంచి రిలేషన్స్ లభిస్తాయి. చాలా కాలంగా కూడా ఆగిపోయిన ప్రమోషన్లు, జీతాల హైకు ఈ వారంలో సాధ్యమవుతాయి అని చెప్పచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా అలాగే పెరుగుతాయి. ఇక ఇది గురు రవి వలన దశమ స్థానంలో ప్రభావం. ఇక భాగ్యస్థానం 9లో వక్రి బుధుని ప్రభావం. ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకైతే కనుక డాక్యుమెంటేషన్ పరంగా చిన్నపాటి జాప్యం జరిగిన తప్పులుండి వెనక్కి రావటం కానీ, మళ్ళీ సబ్మిట్ చేయటం కానీ, అంతిమంగా సీట్ లభించిన ఈ చిన్నపాటి జాప్యాలు, అభ్యంతరాలు, కొద్దిపాటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో బుధుడు వక్రించి ఉన్నాడు, సంచారం చేస్తున్నాడు. అందులో 12వ అధిపతి. మీకు విదేశీ యోగానికి సంబంధించి కూడా ఈ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి మొత్తం 1కి 4 సార్లు వెరిఫై చేసుకుని పెట్టండి. బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి. ఇక ఈ పోటీ పరీక్షలు, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వాళ్ళు కూడా కమ్యూనికేషన్ లోపాలు రాకుండా ఎక్కువగా వ్యవహరించాలి అనేది ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు తడబాటు లేకుండా మీకు వచ్చింది గన్ షాట్‌గా మాట్లాడటం అనేది చేయండి. ఎందుకంటే అది గోచారంలో అది లేదు. కాబట్టి మీరది ముందు తెలుసుకుంటున్నారు రిజల్ట్స్ కాబట్టి అది మీరు ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కి వెళ్ళండి. ఇక లాభస్థానంలో శుక్రకేతువుల ప్రభావం. వ్యాపార రంగంలోని వారికి నూతన ఆలోచనలు, డిజిటల్ లేదా కన్సల్టెన్సీ వ్యాపారాలైతే విపరీతమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఎందుకంటే ఎదురుగుండా రాహు కూడా చూస్తున్నాడు 5 నుండి పంచమంలో. ఇక షేర్ మార్కెట్, ఆస్తులు, ఈ ప్రాపర్టీ విషయాలు, ఫైనాన్స్ విషయాలు, 10వ ఇంట ఉచ్చ గురువు దృష్టి, 11వ ఇంట శుక్రుని ప్రభావం, ఆదాయ మార్గాలైతే మల్టిప్లై అవుతాయి అనొచ్చు. ఇన్‌ఫ్లో అనేది ఆదాయం వీరికి ఫ్లో అవుతూ ఉంటుంది ఒక నది రివర్ లాగా. పాత బాకీలన్నీ కూడా వసూలు చేసుకోవచ్చు ఈ వారంలో. విలాసవంతమైన వస్తువులు కొనుగోలుకు డబ్బు ఖర్చు చేస్తారు. ఎంత ఆదాయం ఉన్నా ఖర్చు కూడా కొంచెం చూపిస్తుంది. ఇక వక్ర బుధుని 9వ ఇల్లు ప్రభావం షేర్ మార్కెట్‌లో స్పెక్యులేషన్ లేదా ట్రేడింగ్ చేసేవారు ఈ వారం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. వాటికి దూరంగా ఉండాలి అనేదే సజెషన్ గోచారంలో. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే గురుబలం వల్ల లాభిస్తాయి కానీ ఈ స్టాక్ మార్కెట్, ట్రేడింగు ఇవి అనుకూలంగా లేదు ఈ వారం. ఇక అష్టమ స్థానం 8
8లో కుజుని ప్రభావం. ప్రాపర్టీ విషయాలకి, కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుని, ఈ వారంలో వాటి విషయాలకి వెళ్ళొద్దు. డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవటమో, లీగల్ చిక్కులు రావటమో ఇవన్నీ కూడా ఎదురవుతాయి. మోసపోవటమో జరుగుతాయన్నమాట. ఆహ్, చెప్పుకున్నాం గదా! భాగ్యస్థానంలో వక్రించి ఉన్నాడు బుధుడు అనేది. నూతన వాహనం కొనాలనుకునేవారు కూడా ఈ వారం వాయిదా వేయటమే మంచిది ఎంతైనా. ఇక కుటుంబాలు, బంధుత్వాలు, కోర్టు కేసులు, ఫ్యామిలీ రిలేషన్సు, ఇక 6 షష్టమ స్థానంలో 6 వక్రించిన శని, అష్టమ కుజుని ప్రభావం. ఈ ఇద్దరి మూలంగా కుటుంబంలో లేదా బంధువులతో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ వారంలో వీరు ఈ తులారాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే సత్సంబంధాలు దెబ్బతింటమే కాదు, బీపీ కూడా పెరగొచ్చు అనేది సూచిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ విషయాలకి వ్యవహరించాల్సి ఉంటుంది. 6, 8 బాగోలేదు. 6లో వక్రించిన శని, 8లో అష్టమ కుజుని శని. అష్టమ కుజుని ప్రభావం. ఈ 2 కూడా దుస్థానాలలో ఉన్నది కాబట్టి కొంచెం 6 వక్రించిన శని వల్ల దానివల్ల కూడా మీకు కోపోద్రేకంతో కూడా బీపీ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. ఇక 6వ ఇంట శని పాత కోర్టు కేసులు మళ్ళీ తెరపైకి రావచ్చు. శని వక్రీగా ఉండటం వల్ల తీర్పులు ఆలస్యం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శని వక్రించి వెనక్కున్నాడు కాబట్టి ఇదివరకు పాత కేసులన్నీ కూడా మళ్ళీ బెంచ్ మీదకు రావచ్చు అనేది. తీర్పులు అవసరమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆలస్యాలు అవుతాయి. శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఇక గురుదృష్టి ప్రభావాలు. గురువు తులారాశి వారికి 10లో ఉండి 10, 11, 12, 13, 1, 2 రెండో స్థానాన్ని చూడటం జరుగుతుంది. వృశ్చిక రాశిని. అది ధనస్థానం. గురుదృష్టి ప్రభావం 7 మీద కూడా ఉంటుంది. 3, 4, 2, 4 మీద ఉంటుంది మళ్ళీ. ఇలా వైవాహిక జీవితంలో లేదా లవ్ రిలేషన్స్‌లో చిన్న మనస్పర్ధలు వచ్చినా గానీ, గురుగ్రహ అనుకూలత్వం వల్ల వారాంతానికి పెద్దల జోక్యంతో సమస్యలు సద్దుమణగొచ్చు అనేది సూచిస్తుంది. గురుగ్రహం అంటే అంతే. చాలా వరకు అనుకూలతలు ఇవ్వటానికే చూస్తాడు కాబట్టి సమస్యలు సద్దుమణగొచ్చు. కొద్దిపాటి ప్రేమికుల మధ్య వైవాహిక జీవితంలో కూడా ఉంటే ఇబ్బందులు అనేది సూచిస్తుంది. ఇక తులారాశి వారికి ఇది. ఇక ఆరోగ్య సూచనలు. అష్టమ కుజుడు, 6వ ఇంట రాహుల 5వ ఇంట రాహు ప్రభావం, 6లో శని ప్రభావం. ఈ వారం ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగానే ఉండాలి ఈ తులారాశి వారు. ఇక ఆదాయానికైతే లోటు ఉండదు, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఆపోజిట్లో ఉంది. రక్తపోటు, బీపీ కానీ, ఉదర సంబంధిత లేదా వేడి సమస్యలు ఇవన్నీ కూడా ఈ వారంలో ఆరోగ్యపరంగా ఈ తులారాశి వారిని వేధించవచ్చు అనేది సూచిస్తుంది. ఈ 2 బాగోలేదు. కుజుడు, శని 6, 8 స్థానాలు. ఇక యాక్సిడెంటల్ ఇండికేషన్స్ అయితే కనుక అవును ఉన్నాయి. అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల స్వల్ప ప్రమాద సూచనలు బలంగా ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా హైవే ప్రయాణాలలో స్పీడ్ తగ్గించాలి అనేది, స్పీడ్‌గా పోకూడదు. వీరు డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక 10వ ఇంట రవి బలంగా ఉండటం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. వారి నుండి ఆర్థిక మద్దతు లభిస్తుంది ఎక్కువగా అనేది సూచిస్తుంది. కానీ మాతృస్థానాధిపతి అయిన శని 6లో వక్రీగా ఉండటం వల్ల తల్లిగారి ఆరోగ్యం విషయంలో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయి. అత్యంత సీరియస్ సమస్యలు ఏవీ లేవు, కానీ కొంచెం కొద్దిపాటి అప్ అండ్ డౌన్స్‌లో ఆమె ఆరోగ్యం, తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది అనేది చెప్పవచ్చు. గోచార గ్రహాల స్థితి వల్ల. మళ్ళీ వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతకాన్ని బట్టి మళ్ళీ చూడాల్సొస్తుంది. ఇక అనుకూల, ప్రతికూల గ్రహాలు అసలు ఏంటి అంటే గనక ఈ వారంలో ఉచ్చ గురుడు అనుకూలం. రవి ఇద్దరు కలిసి 10లో ఉన్నారు. శుక్రుడు వీరి వల్ల ఉద్యోగ యోగం, ధనలాభం, కీర్తి ఇవన్నీ కూడా లభిస్తాయి. ప్రతికూల గ్రహాలే ఎక్కువగా ఉన్నాయి వీరికి. కుజుడు 8లో, వక్ర శని 6లో, వక్ర బుధుడు 9లో. వీరి వల్ల ప్రమాద సూచనలు, ఖర్చులు, కోర్టు కేసుల్లో ఆలస్యాలు అవటాలు, కమ్యూనికేషన్ లోపాలు, డాక్యుమెంటేషన్‌లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా
జాగ్రత్తగా సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఆహ్, ఆహ్, ఫైనాన్స్ పరంగా, దీని పరంగా మిగతా విషయాలకి ఎంత అనుకూలతలున్నా, ప్రతికూలతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు సమగ్రంగా చెప్పుకున్నాం. అన్ని శుభాశుభ ఫలితాలన్నీ కూడా చెప్పుకున్నాము. ఇక నక్షత్రాల వారీగా పాయింట్లు ఏంటి ఉంటాయంటే, తులారాశిలో 3 నక్షత్రాలు కదా! అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలుంటాయి. ఆహ్, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. చిత్తా నక్షత్ర అధిపతి కుజుడే. అష్టమ కుజుని ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ వారంలో కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేదంటే హెల్త్ ఇష్యూస్ చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో అప్రమత్తత కూడా చాలా అవసరం. జాగ్రత్తగా ఉండాలి ప్రయాణించేటప్పుడు. ఇక స్వాతి నక్షత్ర అధిపతి రాహు. రాహు 5లో సంచరిస్తున్నాడు. రాహు అనుకూలత వల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. పెద్దల సహాయ సహకారాలు టైంకి అందుతాయి. దీనివల్ల బానే ఉంది స్వాతి నక్షత్రానికి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి గురువు విశాఖ నక్షత్రం అధిపతి 10లో ఉన్నాడు, ఉచ్చులో ఉన్నాడు. రాస్యాధిపతి స్థానంలో ఉన్నాడు, రాజ్యస్థానంలో. శుక్రునితో పాటు గురుబలం తోడవటం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే నూతన బాధ్యతలు కూడా స్వీకరించాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా హెచ్చుతగ్గులుగా ఉంటాయి వీరికి ఈ వారంలో అనేది. ముఖ్యంగా వీరు ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి అనేది సూచించటం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికొస్తే గనక, కుజదోష నివారణకి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. కందులు దానం చేయడం వల్ల అష్టమ కుజుని వల్ల కలిగే ప్రమాద గండాలు, ఆరోగ్య సమస్యలు తొలగుతాయని చెప్పడం. ఇక వక్రించిన బుధ దోష నివారణకి శనివారం నాడు శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వ్యాపారంలో కానీ, కెరీర్‌లో కానీ అడ్డంకులు, రోజువారీగా ఉండే అడ్డంకులు కానీ అన్నీ తొలగుతాయి అనేదానికి వారిని బలోపేతం చేసుకుని, అంటే గ్రహ దోషాన్ని నివృత్తి చేయటానికి ఇవి చేయండి అనేది చెప్పటం. ఇక ప్రతిరోజు ప్రయాణానికి ముందు హనుమాన్ చాలీసా పఠించడం రక్షణ కవచంలా పనిచేస్తుంది వీరికి అనేది సూచించడం జరిగింది. ఇది తులారాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా అత్యున్నత శిఖరాలకు చేరడానికైతే మహా అవకాశాలు గోచరంలో కనిపిస్తున్నాయి. అయితే అష్టమ కుజుడు మరియు వక్రించిన శని ప్రభావం వల్ల ఆరోగ్యం, వాహన ప్రయాణాల విషయంలో నిర్లక్ష్యం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోండి. చెప్పబడిన పరిహారాలను చాలా భక్తితో పాటించి ఈ వారాన్ని జయప్రదం చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ్.